ఈ రోజు చెప్తున్నాను, ఎలక్షన్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ గెలవబోతుంది. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ కాబోయే ఎమ్మెల్యే. అంతేనా? పక్కాగానా? అంటే నేను ఒక విషయాన్ని బలంగా 99.999% 99% నేను ఎప్పుడు చెప్పనన్నా. ఓకే. గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గెలవబోతుందని మొట్టమొదటి చెప్పింది నేనే. నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి అని కూడా చెప్పగలిగినోని నేను. ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కూటమి గెలుస్తుంది, నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పగలిగింది నేను. మళ్ళా చెప్తున్నాను, నా అంచనా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో గెలవబోతున్నాడు. ఓకే. నా అంచనా మళ్ళా చెప్తున్నాను, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఏంటి కారణాలు? అంటే హోరాహోరీ నుంచి, టఫ్ నుంచి ఎగ్జిట్ పోల్స్లోనే మనం ఎట్లా అంచనా వేయగలుగుతున్నాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అని? రియల్మైన కారణాలు ఏమి పనిచేసినాయి ఇక్కడ? ఎస్, రియాలిటీ ఏంటంటే అన్న, ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి 10% బీఆర్ఎస్కి హైకుంది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య 10% హైకుంది. తర్వాత బీఆర్ఎస్ స్ట్రాటజీలో చాలా లోపం వచ్చింది. ఇదా చెప్పాను కదా, క్యాండిడేట్ని ఎక్కువగా టార్గెట్ చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఉండేది వేరు, క్యాండిడేట్ని టార్గెట్ చేశారు. క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికంటే ముందే ఈ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో లెటర్ రాపించారు. వీళ్ళు కూడా అంతే అవతల వాళ్ళ మీద దృష్టి పెట్టారు. సో ఎప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నడవని కుటుంబ పంచాయతీలు కూడా ఈసారి జూబ్లీహిల్స్లో నడిచాయి. మాగంటి సునీత కుటుంబ సభ్యుల ఆరోపణలు కావచ్చు, నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనౌన్స్ చేసేటప్పుడు ఒక బ్లేమ్ గేమ్ ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ గతంలో ఉన్న వివాదాలు, ఇవాళ కొత్త వివాదాలు కాదు, కానీ ఇవి ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి రాజకీయాలు ప్లే చేసే ప్రయత్నం చేశారు. వీటిని ఫస్ట్ నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ చేసిన దానిగా జనం రిసీవ్ చేసుకున్నారు. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నవీన్ యాదవ్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని వెళ్ళిపోయింది. అదొక రీజన్.